వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. ఇప్పటికే అమెరికా ఈయూలో కరోనా వ్యాక్సినేషన్ మొదలైపోయింది. అయితే కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్ వేరియంట్లపై ఈ వ్యాక్సిన్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయనే అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. మన దేశంలో కూడా త్వరలో వ్యాక్సిన్ పంపిణీ మొదలు కానుంది. ఇంతకు మన దేశంలో వ్యాక్సినేషన్ ఎప్పుడు మొదలవుతుంది? వ్యాక్సిన్ డ్రై రన్ నేర్పిన పాఠాలేంటి? కొత్త స్ట్రెయిన్లను వ్యాక్సిన్ కంట్రోల్ చేయగలదా? ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ మొదలు కావడంతో మన దేశంలో వ్యాక్సినేషన్పై కూడా ఆసక్తి నెలకొంది. త్వరలో వ్యాక్సిన్ పంపిణీ మొదలవుతుందని తెలుస్తోంది. దేశంలో అనుమతులు లభించే తొలి వ్యాక్సిన్గా ఆస్ట్రాజెనికా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే యూకేలో దీనికి లైన్ క్లియర్ అయింది. ఇండియాలో కరోనా వైరస్కు సంబంధించిన వ్యాక్సిన్ జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలు కరోనా వ్యాక్సిన్ను తయారు చేస్తున్నాయి. ఇవే కాకుండా రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్ వి కూడా త్వరలోనే ఇండియాలో అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ ఎలా చేయాలనే దానిపై డిసెంబర్ 28, 29 తేదీల్లో ఇండియాలోని 4 రాష్ట్రాల్లో డ్రై రన్ను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ డ్రై రన్ నిర్వహించారు. 4 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ డ్రై రన్ సక్సెస్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో, గుజరాత్లోని రాజ్కోట్, గాంధీనగర్లో, పంజాబ్లోని లూధియానా, షాహిద్ భగత్ సింగ్ నగర్లోను, అస్సాంలోని సోనిత్పూర్, నల్బరీ జిల్లాల్లో ఈ డ్రై రన్ నిర్వహించారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు యూకే ఆమోదం తెలిపింది. ఇప్పటికే బ్రిటన్లో ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా వచ్చే వారం నుంచి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వినియోగంలోకి రానుంది. ఆస్ట్రాజెనికా 10 కోట్ల డోసులకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మన దేశంలో ఆక్స్ఫర్డ్తో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. అత్యవసర వినియోగం కోసం ఇప్పటికే సీరం దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి చేసే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లో సగం భారతదేశానికే కేటాయిస్తామని ప్రకటించింది. మరోవైపు బ్రిటన్లో సరికొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా మహమ్మారి క్రమంగా అన్ని దేశాలు చుట్టబెట్టేసేలా కనిపిస్తోంది. భారత్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో 20కి పెరిగింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన 20 మందికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్, CCMB సహా అనేక ల్యాబుల్లో మొత్తం 107 శాంపిళ్లను పరిశీలించారు. దేశంలో అందుబాటులోకి రానున్న తొలి కరోనా వ్యాక్సిన్గా ఆస్ట్రాజెనికా నిలవనుందని సమాచారం. ఈ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే వారంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ స్టేటస్ మోస్ట్ ప్రాబబ్లీ సీరం ఇన్స్టిట్యూట్కి దక్కచ్చు. ఎందుకంటే ఈ 2-3 రోజుల క్రితమే ఆస్ట్రాజెనేకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కి యునైటెడ్ కింగ్డమ్లో ఎమర్జెన్సీ యూసేజ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ అయ్యి భారతదేశంలో మన రెగ్యులేటర్ ఆ డేటాని అలాగే వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ని బేసిస్గా తీసుకొని మోస్ట్ ప్రాబబ్లీ ఎమర్జెన్సీ అప్రూవల్ ఇవ్వడానికి మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అల్ప ఆదాయ దేశాలకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వరమని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధర, సులువైన రవాణా, సాధారణ ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతలో చాన్నాళ్ల వరకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉండడంతో ఈ వ్యాక్సిన్ వైపు ఎక్కువ దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఫైజర్ కంపెనీతో పాటు స్థానిక సంస్థ అయిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కు అనుమతులు ఇవ్వడం పైన కేంద్రం సమాలోచనలు చేస్తోంది. అనేక కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో అభివృద్ధి చెందిన దేశాలు వాటిపై దృష్టి పెట్టాయి. దీంతో పేద దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు తమ సామర్థ్యం మేరకు టీకా తయారు చేసినప్పటికీ 2022 నాటికి ప్రపంచంలోని 5వ వంతు జనాభాకు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. BMJ మెడికల్ జర్నల్ ప్రచురణ ప్రకారం ఈ ఏడాది నవంబర్ నాటికి ప్రపంచంలోని 7.48 మిలియన్ డోసుల టీకాలను అనేక దేశాలు రిజర్వ్ చేసుకున్నాయి. 2021 చివరి నాటికి 5.91 బిలియన్ వ్యాక్సిన్ టీకాలు ఉత్పత్తి కానున్నాయి. 40% కరోనా వ్యాక్సిన్ డోసులు పేద, మధ్యతరగతి దేశాలకు ఏ విధంగా అందుబాటులోకి ఉంటాయనే అంశం ధనిక దేశాలు కరోనా వ్యాక్సిన్ను ఏ రకంగా పంపిణీ చేస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుందని ఈ స్టడీ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ సాధ్యమైనంత తొందరగా ప్రపంచ జనాభా మొత్తానికి అందుబాటులోకి రావాలంటే టీకా పంపిణీ విషయంలో పారదర్శకత అవసరమని ఈ స్టడీ అభిప్రాయపడింది. చాలా దేశాలు వ్యాక్సిన్ కొనుగోలు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని కోవాక్స్లో చేరాయి. ప్రపంచంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేలా చేసే ధ్యేయంతో ఈ సమాఖ్య ఏర్పడింది. అయితే అమెరికా, రష్యా వంటి పలు దేశాలు ఇందులో చేరలేదు. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఇవ్వాల్సిన 2 డోసులను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని, ఇది చాలా దేశాలకు ఓ సవాల్ లాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా టీకా కనిపెట్టేందుకు ఎదురైన సవాళ్లు పంపిణీలోనూ ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ ధర $6 నుంచి $74 వరకు ఉండొచ్చని తెలిపారు. దాదాపు అన్ని ధనిక దేశాలు తమ జనాభాకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో వ్యాక్సిన్ రిజర్వ్ చేసుకున్నాయి.
ఇప్పటి వరకు కెనడా తమ దేశంలోని ఒక్కో వ్యక్తికి 4 కరోనా డోసులు రిజర్వ్ చేసుకోగా అమెరికా ఒక్కో వ్యక్తి కోసం 1 డోసు మాత్రమే నిల్వ చేసుకుంది. ఇక ఇండోనేషియా లాంటి దేశాలు 2 వ్యక్తులకు 1 వ్యాక్సిన్ కంటే తక్కువగానే రిజర్వ్ చేసుకున్నాయి. ఇప్పటికే అమెరికా, యూకే, EU దేశాల్లో వ్యాక్సినేషన్ మొదలైపోయింది. చైనా, రష్యాల్లో ఎప్పటినుంచో వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అయితే చైనా, రష్యా వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలున్నాయి. యూకే, యుఎస్లో వేస్తున్న ఫైజర్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని నివేదికలున్నాయి. అయితే వ్యాక్సినేషన్ తర్వాత కొంతమందిలో రియాక్షన్స్ వస్తున్నాయి. ఇలాంటివి సహజమేనని, టీకా 2వ డోసు కూడా వేసుకున్నాకే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. మొదటి డోసు తర్వాత కేవలం 55% మాత్రమే రోగనిరోధక శక్తి అభివృద్ధి అవుతుంది. కాబట్టి 2వ డోసు వేసుకునే వరకు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిందేనంటున్నారు నిపుణులు. 2వ డోసు వేసుకున్నాక మాత్రమే 95% రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్లపై సామాన్యుల్లోనే కాదు, నిపుణుల్లోనూ అపోహలున్నాయి. వ్యాక్సిన్లు కొత్త స్ట్రెయిన్లపై పనిచేస్తాయా లేదనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొత్తగా విజృంభిస్తున్న స్ట్రెయిన్లపై వ్యాక్సిన్లు ప్రభావం చూపలేవన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కొందరు నిపుణులు కూడా వ్యాక్సిన్లు ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్పలేమని చేస్తున్న వ్యాఖ్యలు అయోమయాన్ని మరింత పెంచుతున్నాయి. అయితే వైరస్ ఎన్ని రూపాలు మార్చినా వ్యాక్సిన్ ఖచ్చితంగా పనిచేస్తుందని తయారీ కంపెనీలతో పాటు కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ mRNA టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా తొందరగా వాటిని మాడిఫై చేసి వ్యాక్సిన్ని మాడిఫై చేయటానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్. కాబట్టి ఈవెన్ మ్యూటేషన్ జరిగినా కానీ ఆ మ్యూటేషన్కి తగ్గట్టు మేము వ్యాక్సిన్ని మళ్ళీ మాడిఫై చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. మహా అయితే 2-3 నెలల్లో మేము ఇంకొక కొత్త వ్యాక్సిన్ వేరియంట్ని మార్కెట్లో తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ కంపెనీలు భరోసా ఇస్తూ ఉన్నాయి. వ్యాక్సిన్పై అనుమానాలు, అపోహలు వదిలేసి టీకా అందుబాటులోకి రాగానే అందరూ తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో త్వరలో టీకా అందుబాటులోకి రానున్న తరుణంలో వ్యాక్సిన్ రిహార్సల్స్ నిర్వహించారు. 4 రాష్ట్రాల్లో జరిగిన డ్రై రన్ విజయవంతమైందని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్లో వచ్చిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. మన దేశంలో కూడా కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్లకు అనుమతి లభించవచ్చని వార్తలొస్తున్న తరుణంలో 4 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ మాక్ డ్రిల్ జరిగింది. 2 రోజుల పాటు 4 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరిగింది. వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చే వారికి టీకా ఇవ్వడానికి వాస్తవంగా ఎంత సమయం పడుతుంది, దానికి ముందు పూర్తి చేయాల్సిన లాంఛనాలు అమలు జరపడంలో ఎదురయ్యే ఇబ్బందులేంటి, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తే పక్షంలో చేయాల్సిందేంటి, ఈ అంశాలు డ్రై రన్లో గుర్తించారు. వ్యాక్సిన్ల భద్రత, వాటి తరలింపు, అందులో ఏర్పడే లోటుపాట్లు తెలుసుకోవడం, వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చేవారు నిబంధనల ప్రకారం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించడం ఈ డ్రై రన్ వెనుకున్న ఉద్దేశం. వాస్తవంగా అవసరమైన వారికి టీకాలిచ్చే ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఏ స్థాయిలోనూ గందరగోళం తలెత్తకుండా చూడాలంటే ఇలాంటి డ్రై రన్లు తప్పనిసరి. ఇప్పుడు డ్రై రన్లు అమలైన చోట గుర్తించిన అంశాలను క్రోడీకరించి ఈ 4 రాష్ట్రాల్లోని టాస్క్ ఫోర్సులు సవివరమైన నివేదికలు రూపొందించాయి. వాటి ఆధారంగా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు రూపొందుతాయి. ఇప్పుడు ఎంపిక చేసిన 4 రాష్ట్రాలు 4 జోన్లలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉండే జిల్లా ఆసుపత్రులు, కింది స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్ విషయంలో ఏ మేరకు సంసిద్ధతతో ఉన్నాయో ఈ డ్రై రన్లో వెల్లడైంది. ఈ కార్యక్రమంలో ఇచ్చేది డమ్మే వ్యాక్సిన్ అయినా ఇందుకోసం రూపొందించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రతి దశను నమోదు చేశారు. ఇలా వస్తున్న డేటాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. వ్యాక్సిన్కి తీసుకోవడానికి రావాల్సిన వాళ్ళు ముందు ఏ రూమ్లో కూర్చోవాలి, వాళ్ళ నెంబర్ పిలిచినాక ఎలా వెళ్ళాలి, వ్యాక్సిన్ తీసుకున్నాక ఒక అరగంట పాటు ఎక్కడ కూర్చోవాలి, అట్లానే వీళ్ళని మానిటర్ చేయడం కోసం అని ఒక యాప్ కూడా, కోవిన్ అనే యాప్ కూడా తయారు చేయడం జరిగింది. దీన్ని మరి ఒక ప్రయోగాత్మకంగా డ్రై రన్ అన్నారు మీరు, ప్రయోగాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినప్పుడు చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. తప్పనిసరిగా అంటురోగాల నివారణకు టీకాలు ఇవ్వడం మన దేశంలో సాధారణమైన విషయమే అయినా తొలిసారి 1978లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 1985లో దాన్ని సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమంగా పేరు మార్చి మరింత విస్తృతపరిచారు. గర్భిణులకు, పిల్లలకు వివిధ రకాల వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు ఇవ్వడం అప్పటి నుంచి కొనసాగుతోంది. దేశంలో దాదాపు అన్ని చోట్ల కనబడే పోలియో, కోరింత దగ్గు, మస్సూచి, ఆటలమ్మ, క్షయ వంటి 12 రకాల వ్యాధుల నివారణకు జాతీయ స్థాయిలోనూ నిర్దిష్ట ప్రాంతాల్లో కనబడే రోటా వైరస్, మెదడు వ్యాపు వ్యాధి, న్యూమోనియా వంటి వ్యాధుల నివారణకు టీకాలిచ్చే కార్యక్రమాలు అప్పటి నుంచి కొనసాగుతోంది. ఈ టీకాలను భద్రపరచడంలో, తరలించడంలో, అవసరమైన వారికి అందించడంలో అవలంబించాల్సిన విధి విధానాలను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. సాంకేతికత వృద్ధి చెందాక టీకాల పంపిణీ సులభంగా పూర్తవుతోంది.
వ్యాక్సిన్ల స్టాక్ ఎక్కడుందో, ఎంతుందో, అవన్నీ నిబంధనల ప్రకారం నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలో ఉన్నాయా లేదా వంటి అంశాలను ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లోనూ అధికారులు తెలుసుకోవడానికి అనువైన విధానం రూపొందింది. అయితే ఈ ప్రక్రియలు దేశ జనాభాలో పరిమిత వర్గాలకు ఉద్దేశించినవి. కానీ కరోనా వ్యాక్సిన్ అలా కాదు. అది దేశంలో అన్ని ప్రాంతాల వారికి, అన్ని వయసుల వారికి అందాల్సిందే. కనుకనే ఈ వ్యాక్సిన్ విషయంలో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించడం తప్పనిసరైంది. కరోనా వ్యాక్సిన్పై జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నిపుణుల బృందం తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వడానికి 3 కేటగిరీలను గుర్తించింది. 1 కోటి మంది ఆరోగ్య కార్యకర్తలు, 2 కోట్ల మంది కోవిడ్ వారియర్స్, 27 కోట్ల మంది వైరస్ ముప్పు అధికంగా ఉన్న వృద్ధులకు తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇలా మొత్తంగా తొలి దశలో 30 కోట్ల మందికి 2 విడతలుగా టీకాలు ఇవ్వాలి. అంటే 60 కోట్ల డోసులను ప్రభుత్వాలు తరలించాలి. వాటికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు, రవాణా, టీకాలిచ్చే వైద్య సిబ్బంది, ఇతరత్ర ప్రభుత్వ విభాగాల సిబ్బంది, సహాయ సహకారాలు ఈ బృహత్తర కార్యక్రమానికి అవసరం. ఏడాది కాలంగా కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన భీతావహం అంతా ఇంత కాదు. ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 14 లక్షల మందికి ఈ వ్యాధి సోకగా దాదాపు 18 లక్షల మంది దానికి బలయ్యారు. మన దేశంలో ఇంతవరకు 1,02 లక్షల మందికి ఈ వ్యాధి సోకగా 1,48,000 మంది మరణించారు. గత కొన్ని వారాలుగా కరోనా క్రమేపీ బలహీనపడుతున్న జాడలు కనబడుతున్నా కొత్త స్ట్రెయిన్లు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలైంది. అక్కడక్కడా కొందరిలో దుష్ప్రభావాలు కనబడిన ఉదంతాలు మీడియాలో వస్తున్నా మొత్తంగా చూస్తే అవి సురక్షితమైనవేనని తేలింది. ఇలా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక వ్యవస్థ ఏ మేరకు బలపడిందో, అది కరోనా నిరోధానికి ఎంతగా తోడ్పడిందో భవిష్యత్తులో వెల్లడవుతుంది. ఈలోగా మన పౌరులకు టీకా అందించడానికి మన సన్నద్ధత ఎంతో మదింపు వేసుకోవడం అవసరం. దానికి డ్రై రన్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే టీకాకు అనుమతులు మంజూరు చేసే అంశంపై నిపుణుల కమిటీ సమావేశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతుల కోసం సీరం సంస్థ చేసిన దరఖాస్తును పరిశీలించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల బృందం భేటీ అయింది. ఆస్ట్రాజెనికా టీకాకు యూకేలో అనుమతి లభించిన తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో టీకాను తయారు చేస్తోంది. భారత్లో అత్యవసర అనుమతుల కోసం ఇప్పటివరకు సీరంతో పాటు భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. కాగా ప్రయోగాల విషయమై అదనపు సమాచారం కావాలని నిపుణుల కమిటీ సంస్థలను కోరింది. అయితే ఆ వివరాలను సీరం అందించగా ఫైజర్ మరింత సమయం కావాలని అడిగింది. దీంతో ఫైజర్ దరఖాస్తును నిపుణుల కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ 3వ దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్కే తొలి అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బ్రిటన్లోనూ ఈ టీకాకు ఆమోదం లభించడంతో భారత్లోనూ అనుమతులకు మార్గం మరింత సుగమమైనట్టు తెలుస్తోంది. అన్నింటిలో కంటే 2 కంపెనీలు వ్యాక్సిన్స్ చాలా ముందడుగులో ఉన్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆస్ట్రాజెనకాతో కలిపి చేస్తున్నటువంటి వ్యాక్సిన్ అన్నింటిలో కంటే ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత్ బయోటెక్ యొక్క వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ఉంది. లెక్కల ప్రకారం మనకి అందిన సమాచారం ప్రకారం జనవరి 3వ వారానికి అలా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, ఆ వ్యాక్సిన్ ఇవ్వటానికి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. కాగా టీకా అనుమతులపై సీరం సానుకూలంగా ఉంది. అటు పంపిణీకి కూడా సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల డోసులను సిద్ధంగా ఉంచినట్లు ఆ కంపెనీ సీఈఓ ఆదర్ పూనావాలా వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం ఇప్పటికే సమగ్రమైన ప్లాన్ రెడీ చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు జారీ అయ్యాయి. వ్యాక్సిన్పై అపోహల కారణంగా సామాన్యులతో పాటు మెజారిటీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా వ్యాక్సినేషన్పై విముఖతతో ఉన్నారన్న సర్వే కలకలం రేపుతోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ కావాలనుకునేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. అలాంటి వారినే వ్యాక్సిన్ కేంద్రాలకు అనుమతించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. స్పాట్ రిజిస్ట్రేషన్ లాంటి వాటికి అవకాశం లేదని పేర్కొంది. రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కోవిన్ యాప్ను తీసుకొచ్చింది. కరోనా వ్యాక్సిన్ కావాలనుకునేవారు ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు వారికి టీకా ఏ తేదీలో ఏ సమయంలో ఇస్తారు, టీకా కోసం ఏ కేంద్రానికి వెళ్ళాలి తదితర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్తో పాటు వ్యాక్సిన్ లభ్యత, పంపిణీకి సంబంధించిన వివరాలను కూడా కోవిన్ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వ్యాక్సిన్ డోసుల నిల్వను డిజిటల్గా ట్రాక్ చేయడంతో పాటు టీకా లభ్యత, సేకరణకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచనుంది. వ్యాక్సిన్ పంపిణీ కోసం వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వ్యాక్సిన్ పంపిణీ లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని కోవిన్ వ్యవస్థ ద్వారా ట్రాక్ చేయనున్నారు.
ఏ కేంద్రాల్లో వ్యాక్సిన్ కోసం ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారికి రెండో షాట్ ఎప్పుడు ఇస్తారు, ఏ కేంద్రాల్లో జిల్లాల్లో ఎంత శాతం వ్యాక్సినేషన్ నమోదైంది, ఏ సెంటర్లలో ఏ మేరకు వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి తదితర వివరాలన్నింటినీ ఈ వ్యవస్థ ద్వారా ట్రాక్ చేయనున్నారు. వ్యాక్సిన్ కోసం కోవిన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారికి ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి. ఇందుకోసం కేంద్రం మొత్తం 12 రకాల గుర్తింపు కార్డులను సూచించింది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పెన్షన్ ధ్రువపత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే గుర్తింపు, ఇతర కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని వాడుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఒక జిల్లా మొత్తానికి ఒకే సంస్థ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ను కేటాయించాలని కేంద్రం సూచించింది. ఒకే ప్రాంతంలో ఎక్కువ రకం వ్యాక్సిన్లు పంపిణీ చేస్తే గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తొలిదశ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా దాదాపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రణాళిక వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. భారత్లో కూడా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జనవరి నుంచి ప్రజలకు వ్యాక్సిన్ వేస్తామని కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ప్రజల్లో కరోనా వైరస్ భయాలు ఇంకా పోలేదు. ఈ మహమ్మారిపై ప్రజల్లో ఎన్నో అపోహలు నెలకొన్నాయి. దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇంకా వైరస్ వ్యాప్తి గురించి భయపడుతూనే ఉన్నారు. దీనికి తోడు అమెరికా, యూకేలో ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న కొందరిలో కనిపిస్తున్న రియాక్షన్లు కూడా సామాన్యుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్ సురక్షితం కాదేమోనన్న అపోహలు ఎక్కువయ్యాయి. ఈ కరోనాలో స్పైక్ ప్రోటీన్ అనే దాంట్లో కొద్దిపాటు మార్పు జరిగింది ఎందుకంటే అని మన యూకేలో జరిగింది. అయితే మొత్తం మార్పు జరగల, ఒక పాయింట్లో, చిన్న పాయింట్లో మ్యుటేషన్ జరిగింది, మార్పు వచ్చింది. కానీ మనం వ్యాక్సిన్ ఆ పాయింట్ నుంచి తీసుకోవట్లా, మొత్తం ప్రోటీన్ అంతా కలిపి తీసుకుంటున్నాం. కాబట్టి దీనివల్ల పెద్దగా ఈ కొత్త స్ట్రెయిన్ వలన వ్యాక్సిన్ పనిచేయకపోవడం అనేది లేదు. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చినా ఇప్పుడే వేసుకోబోమని చాలా మంది అంటున్నారు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 69% మంది వెంటనే వ్యాక్సిన్ వేసుకోబోమని చెప్పారు. 31% మంది మాత్రమే ఓకే అన్నారు. టీకా వస్తే మీరు వేయించుకుంటారా అని అక్టోబర్ 15 నుంచి 20 మధ్య సర్వే జరిగింది. దీనికి జవాబుగా 61% మంది వెంటనే టీకా వేసుకోబోమని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లో సక్సెస్ కనిపించింది. దీంతో ఇదే ప్రశ్నపై మళ్లీ నవంబర్ 23 నుంచి 28 మధ్య సర్వే చేయగా 59% మంది నో చెప్పారు. ఇక డిసెంబర్లో మరోసారి సర్వే నిర్వహించారు. 69% మంది వెంటనే వ్యాక్సిన్ వేసుకోబోమని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చినా 3 నుంచి 6 నెలలు వెయిట్ చేస్తామని కొందరు, 6 నుంచి 12 నెలలు వెయిట్ చేస్తామని మరికొందరు చెప్పారు. ఎప్పటికీ వేసుకోబోమని 6% మంది స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 242 జిల్లాల్లో ఆన్లైన్ ద్వారా లోకల్ సర్కిల్ సంస్థ సర్వే నిర్వహించగా 18,000 మంది పాల్గొన్నారు. వీరిలో 66% పురుషులు, 34% మంది మహిళలు ఉన్నారు. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గుతుండడంతో వ్యాక్సిన్పై జనం ఇంట్రెస్ట్ చూపించడం లేదని సర్వేలో తేలింది. దేశంలో హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టు చాలామంది భావిస్తున్నారని, అది కూడా ఒక కారణమని అంటున్నారు. వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చన్న అనుమానం కూడా ప్రజల్లో ఉంది. రోజువారీ కేసులు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటని ప్రశ్నిస్తే హర్డ్ ఇమ్యూనిటీ వైపు వెళుతున్నామని 17% మంది భావిస్తున్నారు. ఇండియన్స్కు సాధారణంగానే హై ఇమ్యూనిటీ ఉంటుందని, 14% మంది వైరస్ వీక్గా ఉందని లేదా అది వెళ్ళిపోతోందని 8% మంది అభిప్రాయపడ్డారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ లాంటి రూల్స్ పాటించడంతో కేసులు తగ్గుతున్నాయని 15% మంది అనగా మరేదో కారణమే ఉండొచ్చని 8% మంది పేర్కొన్నారు. ఇక అధికారిక కరోనా లెక్కలు చూస్తుంటే చాలా మంది టెస్టులు చేయించుకోవడం లేదనే విషయం అర్థమవుతోందని 33% మంది చెప్పగా 5% మంది మాత్రం ఏమీ చెప్పలేమన్నారు. సామాన్యులే కాదు, హెల్త్ ప్రొఫెషనల్స్ కూడా వ్యాక్సిన్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సర్వే తేల్చింది. 55% మంది హెల్త్ కేర్ వర్కర్లు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. 15% మంది సైడ్ ఎఫెక్ట్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు. టీకా ఎఫిషియన్సీపై ఖచ్చితంగా చెప్పలేమని 8% మంది చెప్పగా ఈ 2 కారణాలతో ఇంట్రెస్ట్ చూపించడం లేదని 38% మంది పేర్కొన్నారు. ఇక 39% మంది హెల్త్ ప్రొఫెషనల్స్ మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వేయించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సర్వేలో మొత్తం 1406 మంది ప్రొఫెషనల్స్ పాల్గొనగా ఇందులో 57% మంది మహిళలు, 43 మంది పురుషులు ఉన్నారు. అయితే సర్వేలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. సర్వే శాంపిళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎక్కువ మంది ప్రజలు డైలమాలో ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.